అంటే ఆయనలాగా వాళ్ళ నాయకులాగా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లొంగ తీసుకొని కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లను బెదిరించి వాడుకునే పరిస్థితి మా నాయకునికి లేదు. అలాంటి చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి మా నాయకుడు కాదు. నువ్వు నీ అయ్యా చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరిగితే జరిగిన ఆయన అన్యాయం జరిగిన ఆయన చెప్పాలి. ఆయన తరపున ఈయన వకాలత్ పుచ్చుకొని చెప్పడం అనేది కేవలం ఏంటంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది లేదు. ఒకటి మీరు ఆలోచించండి, ఈరోజు మేమే ఆ ఫోన్ ట్యాపింగ్కి వ్యతిరేకంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా దాని మీద ఎంక్వైరీ చేసి ముందుకెళ్తున్న పరిస్థితులలో ఈరోజు మేమెందుకు చేస్తామండి? కేటీఆర్ వాలకం ఎట్లుందంటే దొంగే, ఇంకొన్ని దొంగ అనే చందనంగా ఉంది తప్ప ఇంకొకటి కాదు. ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితులలో కూడా అలాంటి ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది ఉండనే ఉండదు.